హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఇష్మా శిరీష వ్లాగ్స్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ చక్కెర పొంగలి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ చక్కెర పొంగలి ఎలా చేసుకోవాలో వీడియోలో చూసేయండి. అలాగే గుడిలో ప్రసాదం టేస్ట్ వచ్చేలా ఎలా చేయాలో పక్కా కొలతలతో నేను ఈ వీడియోలో చూపించబోతున్నానండి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ముందుగా దానికోసం ఒక కుక్కర్ తీసుకొని ఒక గ్లాస్లో ముప్పావు వంతు రైస్ వేసుకొని తర్వాత ఒక 2 స్పూన్స్ పెసరపప్పు వేసుకోండి. ఈ రెండు కూడా ఒక గ్లాస్ నిండా అయ్యేటట్టు చూసుకోండి. ఇంకా ఈ గ్లాస్తో ఇలా కుక్కర్లో పోసేసుకొని బాగా వాష్ చేసుకోండి. బాగా వాష్ చేసుకున్న తర్వాత మనం ఏ గ్లాస్తోనైతే ఆ 2 ఇంగ్రీడియంట్స్ తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసెస్ వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టి ఒక 5 విజిల్స్ వచ్చినంత వరకు పెట్టండి. తర్వాత మనం ఏ గ్లాస్తో పప్పు బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో బెల్లం తీసుకోండి. ఇంకా ఈ బెల్లం కరగడానికి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేయండి. ఇలా వాటర్ వేసి బాగా మనం మిక్స్ చేసామంటే బెల్లం అనేది బాగా మెల్ట్ అయిపోతుందండి. చూసారు కదా, ఈ విధంగా అయితే మనం బెల్లాన్ని బాగా మెల్ట్ చేసుకోవాలి. తర్వాత మనము చిన్న పోపు కడాయి తీసుకొని అందులో ఎండు కొబ్బరి అలాగే బాదం ఏవైనా మీకు డ్రై ఫ్రూట్స్ నచ్చినవి వేసి ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ విధంగా మనము ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న తర్వాత మనం ముందుగానే ఉడకబెట్టి పెట్టుకున్న రైసు పప్పుని తీసుకొని ఇలా మనం కొంచెం ఇలా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న బెల్లం సిరప్ ఉంది కదండి, అది ఇందులో వడగట్టేసుకొని వేసుకోండి. ఇలా వడగట్టడం వల్ల అందులో ఏమైనా ఇసుక కానీ రాళ్ళు కానీ ఉంటే బయటకు పోతాయి. ఇలా సిరప్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మనము స్టవ్ పై అయితే దీన్ని ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించుకోవాలి. ఇంత నీట్గా చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు మనం ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. అలాగే మనము ముందుగా వేపి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ కూడా అందులో వేసుకోవాలి. వేసుకొని ఇలా మనము మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. ఇలా మనకి గుడిలో చేసిన ప్రసాదంలా అయితే తయారైపోయిందండి. అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైన చక్కెర పొంగలి అయితే రెడీ అయిపోయింది. ఎలాగో వస్తుంది కదా వరలక్ష్మి వ్రతం, ఇలా మనము చక్కెర పొంగలి చేసుకొని పెట్టుకొని పూజ అంతా బాగా చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.